నమస్తే బాబాయ్ గారు. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చేసి 8 నెలలు 9 నెలలు అయింది. ఎలా ఉంది సార్? బాగానే ఉంది, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? 5 సంవత్సరాలు పోల్చుకుంటే నక్కకి నాకలోకి అనుకున్న తేడా ఉంది. అది నక్క ప్రభుత్వం అయితే ఇది నాకలోకలాగా ఉంది. అంత అంటే అతను చేసే నాయకుడు అలాంటి వాడు, విజనరీ లీడరు. ఇప్పుడు చూడడానికి 9 నెలల నుంచి ఎన్ని కంపెనీలు వస్తున్నాయో, కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ. మా ఊళ్ళో అంతకుముందు 2 కోట్ల వల్ల ఇలా 5 కోట్లు అయింది. 2కి 5కి ఎంత తేడా ఉంది? ఒక్కొక్క రైతు ఎంత లాభపడ్డాడు. అభివృద్ధి అంటే అది. చంద్రబాబు గారు రైతులను పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లే? అది అని చెప్పేసి పెట్టిన జగన్ గారు మాట్లాడుతున్నారు. వాడు పెడతాడులే, వాడేమో మన కొద్దిగా కాదు తప్పు వాడు పెట్టేదానికి. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాడు కదా, అసెంబ్లీకి వెళ్ళి 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళి 11 నిమిషాలు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1 నిమిషం కాడికి 11 నిమిషాలు ఉండి ఇచ్చాడు. ఆడు వెళ్ళేవాడు కాదు. ఆడికి ప్రత్యేక హోదా అడగడానికి ఒకటాను, అది అన్క్వాలిఫైడ్ అయితే రేపు పొద్దున ఎమ్మెల్యే జీతం కూడా రాదు. అందుకోసం వెళ్ళి కాసేపు కనపడి 11 నిమిషాలు ఉండి వచ్చాడు. 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఇస్తారంటారా? అంటారా? ఎట్టేస్తారండి. వాడు ఇచ్చాడు అలా కూడా. వాడు ఏమన్నాడు అసెంబ్లీలో, నీకు 23 ఉండయి, నేను కన్నా 4 లాగారంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పాడుగా. అంటే దాని అర్థం ఎన్ని సీట్లు ఉంటే వచ్చిందని? 18 పైన ఉంటేనేగా. మరి ఇక్కడికి 11 ఎట్టాడు? వాడు మొఖానికి సిగ్గానే ఉండాలిగా అడగటానికి. వాళ్ళు లేదు వాళ్ళు ఇస్తారా? నాకు ఓట్ షేరింగ్ జనం ఇవ్వాలి కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? జనం ఇవ్వాలి. నీ అభిమానం ఉంటే జనం గెలిపించేవాళ్ళు. నీకు లేదనే కదా దాని అర్థం. అడగకూడదు లెక్క అయితే, సరైనడైతే. వాడు సిగ్గు లేక అడుగుతున్నాడు అంతే. రైతుల కోసం మిర్చి యార్డ్ దగ్గర కానీ వెళ్ళాడు, రైతుల కోసం వెళ్ళాడు కదా, దీని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఇంకా చంద్రబాబు మంచి కట్టండి. ఇప్పుడు లోపల ఇలా లెక్క అయితే వాడిని మిర్చి యార్డ్కి వెళ్ళిన రోజు లోపల తెంగాల్సిందండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కోడ్ ఉంది, కోడ్లో వెళ్ళొచ్చట. మరి వెళ్ళాడు. వీళ్ళు మంచివాడు కాబట్టి వాడు ఉపేక్షిస్తున్నారు. కేసు అయితే పెట్టారు, అది ఏమైందో తెలియదు. నిజంగా రైతుల పక్షాన ఉన్నోడైతే నేను అసెంబ్లీకి వెళ్ళి రైతుల గురించి వీటి గురించి మాట్లాడాలి, కానీ ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అదే మాట్లాడతారు. అసలు వాడికి తెలియదు. వాడు రాజకీయ నాయకుడు కాదండి మా దృష్టిలో. వాడు ఒక ఫ్యాక్షన్ లీడర్ అంతే. రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళు చంద్రబాబు వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు. విధానపరమైన విమర్శలు ఉండేవి. అది ఆడన్న ప్రతిపక్షం ప్రభుత్వం ఉండే ప్రభుత్వ పరంగా చక్కగా ఉండేది. అసెంబ్లీలో కూడా వీడు అసలు రాజకీయ నాయకుడు కాదు. ఇతను ఫ్యాక్షనిస్ట్ లీడరు. రౌడీజం, దోచుకోవటం, చంపటాలు, వీడి పరిపాలన. అంటే నేను బటన్ నొక్కాను, సంక్షేమంలో చాలా చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. బటన్ నొక్కాడు. అక్కడ 11 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 కోట్లు బటన్ నొక్కాడు. మిగిలిన డబ్బులు ఏమయ్యి అవన్నీ లాగుతారు రేపు పొద్దున. బటన్ నొక్కడానికి ఆడేందుకండి? చిన్నపిల్లనో లేదా ఆడ మనిషిని కూర్చోబెట్టినా నొక్కుతారు. నొక్కుడు కాదు ఇక ప్రధానం. రాష్ట్రం ఎలా ఉంది, రాష్ట్రం పరిపాలన ఎలా ఉంది, సుభిక్షంగా ఉందా లేదా? ఇప్పుడు మన 30 రాష్ట్రాల్లో ఇండియాలో మన రాష్ట్రం ఎన్నో స్థానాల్లో ఉంది వాడు ఉన్నప్పుడు. అది కదా కావాల్సింది. బటన్ నొక్కడం ఉంది. చేత కానీ పిల్లల్ని కూర్చోబెట్టినా నొక్కిద్ది. అక్కడ నొక్కమంటే నొక్కిద్ది. అది కాదు కావాల్సింది. పరిపాలన బ్రహ్మాండంగా ఉండాలి కదా. మనకు కావాల్సిన పరిపాలన. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా కాదు ఇక్కడ. యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే, పార్టీ అభిమానికి చంద్రబాబు అయినా తప్పు చేస్తే చంద్రబాబునే విమర్శిస్తాం. అట్లా ఉండాలి జనం కూడా. ఏదో పిచ్చిగా ఒక పార్టీ పక్కన ఉంటాం, అయితే వాడిని ఉద్దేశిస్తున్నాం, అది కాదుగా. మనకు కావాల్సింది ఏంటి? పరిపాలన శుభ్రంగా ఉంటే మనం అతను అభిమానిస్తాం. సో అంతే. చంద్రబాబు పరిపాలన లేదు, జనాలను పట్టించుకోవట్లేదు. పోలవరం కానీ అమరావతికి కానీ రైతుల కోసం అమరావతికి కానీ వీటి కోసం కొన్ని నిధులు తీసుకొచ్చాడు, చేస్తున్నాడు. కానీ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇవ్వడం అని చెప్పేసి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఇప్పుడు వాడు చేసిన 11 లక్షల కోట్లు అప్పు చేసేయలేడు. ఇప్పుడు ఆ కాపురం సరిదిద్దుకోవాలా, దానికి ఇంట్రెస్ట్లు కట్టాలా, మరి ఈయన చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేయాలా. కొంచెం స్లో అవుద్ది. దానివల్ల కొంపలు మునిగిపోయింది. మనం పుట్టిన కాడి నుంచి మనం ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలనేవి లేదుగా. వాళ్ళు సాయం చేస్తారు, చేసినప్పుడు తీసుకుందాం. ఇప్పుడు దాని మీదే బతకాలనేవి లేదుగా. ప్రతి పౌరులు దాని మీద బతకాలనేవి లేదుగా. ఇస్తారు, వాళ్ళు వాగ్దానం చేశారు, ఇస్తారు. ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వస్తారు. దానికి కంగారు పడితే అయింది. పోలవరం అంటారు. పోలవరం ఎవరి టైంలో అయింది? అది 70% ఆయన చేశాడుగా పోయినసారి. ఇప్పుడు దాని మీద కృషి చేస్తున్నాడు. రాజధాని పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారుగా. రాజధానిలో ఇప్పుడు ఎలా ఎట్టుందో అంటే పట్టించుకుంది ఏంది? బంగారం ఆయన నిద్రలేసిన కానీ ఆయనకు అదే తపన పెట్టి ఆయన చేస్తుంటే చేయింది ఏముంది? వల్లభనేని వంశీ గురించి అరెస్ట్ చేశారు రీసెంట్గా. వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారంటున్నారు. దీని గురించి వల్లభనేని వంశీని మామూలుగా వాళ్ళు రాజకీయ పరంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అటు కాకుండా తెలుగుదేశం జనాన్ని, తెలుగుదేశం కార్యకర్తలు వదిలితే వాడిని ముక్కలుగా చేసి తీసుకెళ్లి సముద్రంలో పెడతారు. వాడు మాట్లాడిన మాటలకి, వాడు చేసిన పనులకి కార్యకర్తలను వదిలితే ముక్కలు చేసి తీసుకెళ్లి సొంతలో పెడతారు. ఇంకా నాయకుడు ఆయన మంచోడు కాబట్టి చట్టపరంగా చట్టం తన పని దాన్ని చేసిపోతుందని ఏదో అరెస్ట్ చేశారు. జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పండి, ఎలా ఉందంటారు కూటమి?
బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు వాళ్ళే ఉండాలి. అది నమస్కారం, మీ పేరు? సీతారామయ్య. ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం? బాగుందండి. గత 10 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు పోలిస్తే చాలా బెటర్గా ఉంది. పెద్ద మార్పులు ఏమి లేవు. అంతకుముందు అంత రైతులు కానీ పట్టించుకోవడం ఏం లేదండి. ఇప్పుడు చాలా బాగుందండి. అంటే నేను ఒకసారికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు స్వచ్ఛకంగా వేసుకుని రైతులు ఉన్నాడంటే రైతు కోసం మరి ఎన్నాళ్ళు ప్రభుత్వం మరి సంవత్సరం అవుతుంది ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడే బయటికి రావడం. మళ్ళీ ఎలక్షన్ కోసం ఇవన్నీ ఇష్టం లేదు. అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కొంతమందిని టార్గెట్ చేసి చేస్తున్నారు. అలా ఏం లేదండి. టార్గెట్లు అలాంటివి ఏం లేదు నాకు తెలిసినంతవరకు. ఆల్రెడీ అంత ముందు ఉన్న కేసులే కదండి, కొత్తగా ఏం లేదుగా. లేదు కావాలని కష్టపడుతున్నారు. అలా ఏం లేదండి. అలా ఏం లేదు. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వం ఇప్పుడే బాగుందండి. వచ్చిన సంవత్సరానికి రోడ్లు అవన్నీ బాగా చేస్తున్నారు. అంతకుముందు రోడ్లు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు బాగుందండి. స్టార్ట్ చేశారు. చేశారు. మీరే ఎమ్మెల్యే నారా లోకేష్ గారు. అవునండి. ఎలా ఉందండి నారా లోకేష్ గారు? చాలా బాగుందండి. చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన పనితీరు. ఆయన పనితీరు ఇంకా బాగుందండి. అంటే మనకి ఇప్పుడు గతంలో చూసరికి రాజధాని మాకు మేము ఏరియా వాళ్ళకి బాగా బాగానే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రైతులకి చాలా అయితే ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రైతు అదే రైతుల కోసం వచ్చి ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లేనండి. ఇవన్నీ రైతుల కోసం చేసేది ఏం లేదు. బయటికి రాలేదు అనుకుంటారని. ఇన్ఫ్రా బాగా డెవలప్ చేస్తున్నారండి. గతంలో ఏమి అసలు రోడ్లు ప్యాచ్ వర్క్లు కూడా చేయలేదు. కొత్త రోడ్లు వేస్తున్నారు. అంతా బాగుంది. 99% లేదండి. లేదు, అవకాశం లేదండి. పోయినసారి ఎలక్షన్ అప్పుడు కూడా అదే చెప్పారు కదా, మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగే పనులు కాదు. కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది. సోనాగేశ్వరం చాలా బాగుంది. ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. కూటమి ప్రభుత్వం వల్ల చాలా సదుపాయాలు, కూరగాయల రేట్లు తగ్గినాయి. రూట్లు గుంటలు పూడ్చారు. మరి శుభ్రత అనేది బాగా వచ్చింది. ఇంతకుముందు చాలా రాత్రి ఉంటుంది, ఇప్పుడు చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవును. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి వెళ్ళాలి. అవునవును. అవును. మరి వాళ్ళు అప్పుడు దరిదాపుగా 500 రోజులు చేశారు ఏమండి. మరి అప్పుడు ఏం చేశారండి? ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ మీద బురద చల్లాలి. ఆ ఉద్దేశం వెళ్తాం తప్ప ఇంతకుముందు మరి ఎప్పుడు వెళ్ళలేదు ఏంటంటే ఆయన ఏమండి. ఇంతకుముందు కూడా వెళ్ళాలి కదా రైతుల దగ్గరికి, మరి ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళని అసలు రానివ్వలేదు కదా, కాన్వాయికి ఎదురే రానివ్వాలి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళారు కదా ఏమండి. ఆయన అన్యాయం అనేది అనుకోకూడదులే అంటే ఇప్పుడు ఏదో ఆయన చేయాలి కాబట్టి ఆయన కనిపించాలంటే వెళ్ళాలి ఏదో ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఢిల్లీ వెళ్ళారు, అక్కడ జరుగుతుంది కదా, మీరు ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఏమండి. సరే ఆయన కనిపించాలి. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు వచ్చినప్పుడు ఇది రాజకీయాలు పగలతో ఉండకూడదండి ఏమండి. పగతో చేయకూడదు రాజకీయాలు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళు పోలీసులు అనేది వాళ్ళు చూసుకుంటారు ఏమండి. ఇంతకుముందు తెలుగుదేశం కూడా జరిగింది కదా అట్టాగే, అప్పుడు కూడా పగబట్టి చేశారా? అదేం కాదు కదా. ఎవరో
ఆయన దాడులు చేశారు కదండి, పార్టీ కార్యాలయం మీద ఆయనే చేశాడు కదా, మరి అది సహజం. ఇప్పుడు పోలీస్ అనేది ఆ వ్యవస్థ సక్రమం చేసుకుంటుంది. దానికి తప్పులు పొలవకూడదు. తప్పు చేతి ఎవరైనా పడాయి అని నేను ప్రెస్మీట్లో కూడా చెప్పాడు పోలీసులు సహజం. మాటలు తోలుతా ఉంటారు, సహజం. అది ఎవరైనా తోలొచ్చు, అది తప్పేం పట్టకూడదు. అందరూ ఒకలా మాట్లాడదు లేదు. వాడు వీటిని వదిలేద్దాం మనం. ఎమ్మెల్యే నారా లోకేష్ అవును. ఎలా ఉందండి పనితీరు? చాలా బాగుంది. ఆయన గెలుపు ఓటమిని పెద్దగా పట్టించుకోలేదు. ఇంతకుముందు ఓడిపోయారు, ఏం ఇబ్బంది పడలేదు. ఆయన చేస్తూనే ఉన్నారు ప్రజా పరిపాలన. అందువల్ల ఆయన వచ్చినప్పుడు ఇది అవ్వాల, ఇవాళ ఇది అవ్వట్లేదు కదా. ఏమన్నా అంతమంది కుంగిపోలేదు ఆయన. అప్పుడు ప్రజల్లో తిరిగాడు, ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నాడు. రాస్తున్నాడు ఏమన్నా? చాలా చాలా రాజధాని ఏంటి కదా? చాలా బాగుందండి అయింది. ఇప్పుడు కన్నా కూడా అప్పుడే అనిపించింది నాకు బాగా. ఏమండి వీళ్ళు గెలిచారని ఎదుగుతులేదుగా. అది రాజధాని అమరావతి రాజధాని అయితే వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా. ముందు ఒకటండి, శుభ్రత వచ్చిందండి. క్రమశిక్షణ ఉండాలండి. ఏ ప్రభుత్వం అయినా మనకి పార్టీలతో పరిమితాలు లేదు. శుభ్రత ఉండాలి, పరిపాలన బాగుండాలి. ఇసుక ఉచితం ఇచ్చారు, అందరికీ పని దొరకొచ్చు. ఏమండి ఇట్లా ప్రతిదీ అందరికీ పని దొరకాలండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు. ఆయన ఏమండి ఆయన అనకూడదు, కానీ ఆయన పార్టీలు పదవులు కాసం కాదండి. ఏదైనా ఆయన ఒక పద్ధతైన మనిషి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాడు. పార్టీ అని కాదండి, ఆయన అంతకుముందు ఎప్పుడు వచ్చాడు కదా. ఆయన ఎప్పుడు గెలవలేదు, మొన్న గెలవటమే కదా. అందువల్ల ఆయన ఒక రకమైన వ్యక్తిగతం చాలా. నారా లోకేష్ గారు చేసి పనితీరు కొంత మనం అంతా పట్టించుకోవట్లేదు, కానీ మొత్తానికి అంత ముందు కూడా బాగా చేశాడు కదా ఆయన. ఇవాళ చేసేది కదా. చాలా బాగుంది, గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు ఉచితాలు ఇచ్చి జనాన్ని బతికటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అదే సహజం. వస్తారంటారా? గెలుపోవటం సహజం అండి. వస్తారంటారా? ఏం చెప్పలేదు, జనం ఎలా ఉంటుందండి నాడి చెప్పలేదు. థ్యాంక్స్ అండి. మాటలు ఎలా ఉన్నారు కోట ప్రభుత్వం? బాగుంది. నమస్తే. ఎలా ఉన్నారు కోట ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ప్రజెంట్ అయితే వాళ్ళు హామీలు ఇచ్చారు, సూపర్ 6 సంబంధించి పథకాలు. దానికి ఇంకా మూమెంట్ ఇంకా స్పీడ్గా జరగాలని కోరుకుంటున్నాం. హామీలు ఇచ్చిన తర్వాత దానికోసం వెయిట్ చేసే జనాలు బాగానే ఉంటారు కదా. అది దానికి సంబంధించి ముందు అయితే బాగానే జరిగాయి. ఇప్పుడు అవి కూడా కంటిన్యూ చేయాలంటే కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన ఎవరికి అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి ప్రకటించిన తర్వాత దాని గురించి పావులు కలపలేదు. దాన్ని తొందరగా చేస్తే ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంటుంది బాగా. అది లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం దిగజారిపోతూ ఉంటుంది. అందుకని మేమేం చెప్తున్నామంటే గవర్నమెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందంటే దానికి ఆధారం ఏంటి? వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేర్చాలి. నెరవేరిస్తేనే మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. అది మా అభిప్రాయం. కొన్ని చేస్తున్నారు కదా. మరి ఏమో నిరుద్యోగ అభివృద్ధి అన్నారు, అది ఎంతవరకు లేదు. మరి అలా ఆడవాళ్ళకేమో అది పథకాలు అన్నారు 18,000 ఎంతో, అది ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికి. ఇవ్వాలి కదండి, మరి టయానికి వేస్తే కదా జనం. రాజధానికి పోలవరం వీటికి ఖర్చు పెడుతున్నాం, కొంచెం టైం పడుతుంది పథకాలు అనేది. మరి అంతవరకు జనాలు ఆగాలి కదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇవ్వమంటే ఎవరు అడగరు. ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే ఎవరైనా అడుగుతారు కదా. ఇస్తామని చెప్పిన తర్వాత మీరు పలానంత టైం అని చెప్పలేదు ఇక మాకు. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పథకాలన్నీ 1 by 1 అమలు చేసుకుంటూ పోతామన్నారు. సరే అది ఇప్పుడు ఇస్తామని పలానా డేట్ అంటే డెడ్లైన్ నేను చెప్పలేదు కదా. పథకాల కన్నా అభివృద్ధి చేయడం మంచిది కదా. అభివృద్ధి చేయాలి. అభివృద్ధి ఒక కన్ను అయితే పథకం ఒక కన్ను. అభివృద్ధి ఆపమని చెప్పట్లే, కానీ అభివృద్ధితో పాటు ఇప్పుడు ప్రజల అవసరాలు కూడా గుర్తించాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 వేలు వచ్చిందంటే దాంతో ఎంతో కొంత వేడి నీళ్ళు చల్ల నీళ్ళని జీవనం కొనసాగుతుండేవాళ్ళు. ఇప్పుడు అది ఆగిపోయేసరికి ఒకసారి బ్రేక్ అయినట్టు ఉంది కదా అందరికీ. అందరూ ఎలా జరుగుతుందంటే లోపల ఇన్ఫెక్షన్లో ఫీల్ అవుతున్నారు.
ఈ పథకం రాలేదు నాకు, ఆ పథకం రాలేదు నాకు, ఈ టెన్షన్ అది, ఆ టెన్షన్ అని. రావాల్సింది ఏదైనా అమ్మఒడి ఉంది, అమ్మఒడి వేయలేదు ఇంతవరకు. అదేదో వేరే పేరు పెట్టి పథకం ప్రకటిస్తామని చెప్పారు, అంతవరకు వేయలేదు కదా. నేను అభివృద్ధి ఆపమని చెప్పట్లే, అభివృద్ధితో పాటు పథకం కూడా దానితో పాటు 1 by 1 ఇసుకుంటూ పోతే బాగుంటుంది. గత 5 సంవత్సరాల మీద ఇప్పుడు మెరిటే. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు, బాగానే ఉంది. ఏది పోలవరం గాడిలో పెట్టారు, మరి అమరావతిని ఒక దారిలోకి తెచ్చారు. తెచ్చినాక రాజధాని అని ఒక పేరు వచ్చింది. రాజధాని కావాలి అందరికీ. రాజధాని లేకపోతే మనకు రాష్ట్రానికి దిక్కేది. రాజధాని కావాలి. రాజధాని దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకొని వేరే ఏదైనా చేసుకోవాలి మనం. కానీ రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉందో లేదో మనకు తెలియదు. బడ్జెట్ ఉందో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే మోడీ గారు సహకారం చేస్తారంటే ఆయన ఇచ్చేది ఏదో ముందిస్తే బాగుంటుంది. తర్వాత ఇచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? నేను అనేది అదేదో ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి, ఆకలి పోయిన తర్వాత అన్నం పెడితే ఇంకా ఉపయోగం ఏముంది? అది నేను మోడీ గారిని కూడా అడుగుతున్నాను ఆ ప్రశ్న. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారంటే, నేను ప్రతి మట్టి కూడా అమరావతి నుంచే తీసుకొచ్చి అమరావతిలో వేస్తాను, అమరావతిని డెవలప్ చేస్తాను, అమరావతి కావాల్సిన సహకారం అంతా ఇస్తానని చెప్పారు. ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇంతవరకు అది అంతవరకు బాగానే ఉంది. కానీ దాంతోపాటు నేను అనేది ఏంటంటే పోలవరం 2 దీంతో పాటు అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ ఎమ్మెల్యే అదంతా పొలిటికల్ ఇష్యూ అండి, మనకు తెలియదు అండి. వాళ్ళ ఎవరైనా కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మనమే కోరుకుంటున్నాం. అలాగని మనకి రాజకీయ కోణంలో మేమే ఆలోచించమండి. ప్రజల అవసరాన్ని గుర్తించమని చెప్తున్నాను అంతే. పర్లేదు బాగా. మళ్ళీ కేసు పెట్టాలి వీళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అతని మీద ఏరే కేసు బుక్ చేసి అసలు లోన్ అయితే 3rd degree ఇవ్వాలి వాడికి. అసలు ఆ పని చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఉందండి. ప్రతి ఒక్కడు హాయిగా నిద్రపోతున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఓడికి టెన్షన్ లేదు, అన్ని విధాలుగా బాగుంది. అంతకుముందు ఎక్కడండి అసలు ఏం చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ విధంగా ప్రతివాడిని లోన్ వేయటం, బూతులు తిట్టడం, ఒక బూతుల ప్రభుత్వం అయిపోయింది. రాష్ట్రం అభివృద్ధికి నోసుకోలే విషయం అది. ఆయన ఏదో నెలకో సంవత్సరానికి ఒక 150 కాడికి పెంచి 3000కి లాస్ట్లో ఇచ్చాడు ప్రభుత్వం పోయేటప్పటికి. అన్నమాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చింది కాక మళ్ళీ నెలకు 4,000 కాడికి ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా పరిపాలన బాగుంది. ఇది ఇంకా 10 ఏళ్ల పాటు కొనసాగాలని, కూటమి ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోసాన మురళీకృష్ణ గారిని నిన్న అరెస్ట్ చేశారు కదా. వీళ్ళంతా ఈస్లెస్ పిల్లలు, అసలు వీళ్ళని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. కోసాని మురళీకృష్ణ విషయం అయితే నేను చెప్పేది ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ వచ్చాడు మా ఊరికి, ప్రతి ఒక్కరికి 31 ఇళ్ళు ఏమో పోతే ప్రతి ఒక్కరికి ₹1,00,000 కాడికి ఇచ్చారు. ₹1,00,000 కాడికి ఇచ్చింది కాక ఏదన్నా కాస్త రోగాలు ఇలాంటి ఉండవాళ్ళని కూడా కనిపెట్టి మళ్ళీ ఏరియాగా డబ్బులు ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా చూశాడు ఆయన జరిగిన విషయం. ఏమండి మాకు చేశాడండి హెల్ప్. మాకు ఎక్కడ దాకా ఎందుకు, నాకు ₹1,00,000 హెల్ప్ చేశాడు. అంటే నాకు కొత్తగా వచ్చాడు రాజకీయంలోకి, రాజకీయం తెలియదు అంటున్నారు. ఎలా ఉందంటారు? చాలా బాగుంది. మీకు తెలియంది ఏముంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బాగానే చేశాడు, కావాల్సింది ఏం లేదు, అంతా బాగానే ఉంది విషయం. అది ఆయన చేసిన ఏమన్నా చెప్తారా? ఏముండయండి, ఇంకా చేసే ఏమి లేదు కదా. ఇంకా ఏముంది, అంతా బాగానే ఉంది కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి చిచ్చి అసలు అది వరస్ట్ పని అండి. 11 నిమిషాల్లో వెళ్ళిపోయేది ఏందండి అసలు. అదేం మంచి పద్ధతి కాదు. ఇంకా ఏముందిలే, ఇక దాని గురించి మాట్లాడేది ఏముంది. ఆయన వచ్చి అక్కడ ప్రజల గురించి, ఇంటి గురించి ఆలోచించి మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి, అది చిన్న పిల్లడికి కూడా తెలుసు నాన్న. ఎందుకు అది అడిగితే ఇచ్చేది కాదు. ఈయన ఏదో ఓవర్కి గ్యామ్లింగ్ చేయడానికి అక్కడికి వెళ్తే, ఈయన గ్యామ్లింగ్లన్నీ అక్కడ సీనియర్ మోస్ట్లు ఉన్నారు అక్కడ. ఇవన్నీ తెలుసు. ఈయన ఎంత డ్రామాలు ఆడినా కూడా అది ప్రతిపక్ష హోదా రాదు. ఉండ విషయం ఒక్కడి నుంచి చెబుతున్నాం కదా.
అది విషయం. ఇక ఈ కోసాని కృష్ణ మురళి వీళ్ళు అంటారా, ఏ విధంగా ఊపుకొని వాడిని బూతులు తిట్టి వీడిని బూతులు ఇచ్చి ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుగా. అంతకుముందు ఎట్లా మాట్లాడారో తెలుసు జనాలందరికీ. మనం ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. కోసాని కృష్ణ మురళినే కాదు, గోరంట్ల మాధవ్నే కాదు, కొడాలి నానియే కాదు, లాస్ట్కు రోజాతో సహా మొత్తం వరుస క్యూ పెట్టి అందరూ లోనికి వెళ్ళాల్సిన వాళ్ళే. వెళ్తారంటారు. ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు. రెడ్ బుక్ ఒక్కోటి ఓపెన్ అవుతా ఉంది. మీరే చూస్తారు సార్, అది జరిగింది. థ్యాంక్ యూ. కోసాని మురళీకృష్ణ గారు ఆవిడ కావాలని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఆమె తెలివికాలం అయితే పక్కన క్లిప్పింగ్ చూపిస్తున్నాడు. అంతకుముందు వాడిని కృష్ణమురళి ఏం మాట్లాడాడో ఆమె కూడా వింటుందిగా, మీడియా పరంగా వింటుందిగా. అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకొని. మీ ఆయన ఏం మాట్లాడాడో నీకు తెలుసు కదా. మరి ఆయాలు ఏమైంది, ఆయన మాట్లాడితే చెలరేగిపోయి నవ్వుకుంటా కూర్చున్నావు. ఇవాళ్ళేమో అధర్మం అని మాట్లాడుతున్నావు. ఏమండి అందరికీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి. చాలా నీట్గా బాగా చేస్తున్నాడు. అభివృద్ధిలో వెళ్ళిద్ది రాష్ట్రం ఉండ విషయం చెబుతున్నాను. ఓకే. ఇప్పుడు ఇవి అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి అని పెట్టారు కదా, 5 రూపాయలకి కూడా టీ కూడా రావట్లేదు. గత ప్రభుత్వంలో వచ్చేసరికి ఏదైనా రాజన్న క్యాంటీన్ అనో అలానే పెట్టుకోవాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేకపోయారు? సరే, అన్న క్యాంటీన్ ఒకటి పెట్టారు. ఇప్పుడు డొక్కా శాతమ్మని ఒకటి పెట్టారు కదండి. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో అవి 2 పెట్టారు. అమలు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికి అన్నం జరుగుతుంది. ఇప్పుడు మాకు పొలం పని వచ్చిన వాళ్ళు ఇవాళ పని లేదనుకోండి, అతను క్యారేజీ లేకుండా వచ్చినా కూడా రేంద్రపాడు కడిగి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. 5 రూపాయలు ఇచ్చి తిని వెళ్ళిపోతున్నాడు హాయిగా. అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏదండి, అసలు ఏది అన్ని ధ్వంసం చేశారుగా. ఏముండి ఏమి లేవు కదా. కానీ కూటమి ప్రభుత్వం బాగుంది. అంటే గతంలో అయినా 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు. ఇప్పుడు సరికి అమరావతి రాజధాని అయింది. దానికోసం కొన్ని నిధులు చిన్ని పోలవరం నిధులు వస్తున్నాయి, దానికోసం కేటాయించారు. అమరావతిని బ్రహ్మాండంగా తయారు చేస్తాడు ఆయన. 3 రాజధానులు కాదు కదా, ఆయన వల్ల ఏమీ కాదు. అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. అతను ఒక ప్యాషనిస్టు. ఇక దానికి మించి చెప్పాల్సింది ఏమీ లేదు. అది ఇంకా ఎన్ని మాట ఎత్తుకున్నా ఏముంది. ఇక మెట్లు పెట్టి గుడ్డలు కూడా తీపిస్తానని సవాలు చేస్తున్నాడు. నెక్స్ట్ నేనే గెలిచేది, 30 సంవత్సరాలు నేనే ఉండేది అని చెప్పేసి అంటే ఇక 30 సంవత్సరాలు రాడు అతను. ఇంకా సీఎం అయ్యే కోరిక ఉందేమో అతనికి. ఇక లేదు అసలు అతనికంటూ ఇక ఆ ఛాన్స్ లేదు. ఇక ప్రజలు తరిమి తన్నారు. ఇక అతను ముఖ్యమంత్రి అయ్యే సీన్ కాదు కదా. ఇక అతను ప్రజానాయకుడే కాదండి వాస్తవం. థ్యాంక్ యూ. బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది. మోసం ఏదైనా కానీ పంచలు కానీ ఒక వ్యవహారం ఏది చేసినా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కదా. ఆయన చేసినప్పుడు ఏముంది, వరకు అటుపోయి ఇటుపోయి అన్నీ ఇదే రాజధాని ఎత్తేయాలన్నీ. ఇదేం చేసి వచ్చాడు, ఏమి లేదు, ఏం చేయలేదు. అప్పుడు సంక్షేమ పథకాలను అన్ని చేశానని చెప్పేసి అంటున్నాడు. చేవటం బటన్ ఒక్కటమే కానీ ఉట్టి బటన్ ఒక్కటమేగా. ఏం చేశాడు? ఇప్పుడు ఎట్టుంది, రేపు అనంగా ఇవాళ ఇస్తాను రేపు పింఛన్లో. ఇప్పుడు రేపు ఇస్తారు పింఛన్లు. ఎందుకు రావట్లే? బ్రహ్మాండంగా వస్తాను. ఒక్కో మాలి ఆదివారం అయితే ముందు రోజే ఇస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వచ్చాడు కదా జగన్ గారు, 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చాడు. 10-11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. అసలు 2 రోజులు టైం లేదు. ఇక నెట్టవాడికి వచ్చాడు. లేదా అది కూడా వీగి పారదింగేవాళ్ళే. అందుకని ఆ సత్త బతుకుతో వచ్చి తలకాయ ఉంచుకొని చేసి వెళ్ళాడు. ఏమన్నా చేసింది, ఆడు బాగుందా, ఆడు పోలే, ఏమన్నా చేశాడా? కాకపోతే ఇదిగో ఆ ఎమ్మెల్యే ఒకటి ఉండి దైద్రుడు ఇదన్నీ రోడ్లు కొంపలన్నీ పడదింగాడు. అది ఆయన చేసిన పని. ఎక్కడ పట్టినా అన్నీ పడేయటమే కా. వాడు బాగుందా, వాడు పోలే, ఏముంది. అయ్యేముంది, వాళ్ళు తిన్నది వరకు తింటారు. ఇట్లాంటి పని చేశారు. ఏముంది, అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి దీని గురించి సమస్యల గురించి చెప్పాలి. కానీ నేను మిర్చి యార్డ్ దగ్గరికి వచ్చాడు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి అన్నాడు. వాటి గురించి మాట్లాడడం వచ్చిన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు ఓట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? అది వరకు ఆయన ఉన్నప్పుడు ఇది ఇచ్చాడా పచ్చిపక్షం? ఇప్పుడు తెస్తానికి ఆయన ఉన్నప్పుడు ఈయన బొమ్మని చెప్పా. ఇప్పుడు ఏం తెస్తాడు ఆయన?
ఫుల్ పవర్ ఉన్నప్పుడే ఆయనకి ఈలిపోయా ఉంది ఆ మిర్చి కోత వాళ్ళని బలకరీయటానికి వెళ్ళి 7 గోతాలు తీసుకొచ్చుకున్నారంట ఆయన. ఎవరు ఎవరు ఆయన అమ్మటి మహారాజులే మరి ఎవరు ఉంటారు, ఇంకెవరు ఉంటారు, వాళ్ళు లభోలు వచ్చినా నేడుతున్నారు వాళ్ళు. అదే చంద్రబాబు గారు రైతులను పట్టించుకోవట్లేదు అవన్నీ ఉట్టి మాటలు ఎవరు అన్నారా, అని చెప్పేసి అన్ని ఉట్టి మాటలు ఇవన్నీ. వాళ్ళ ప్రభుత్వంలో ధరలు ఎక్కువ ఉన్నాయి, మరి కొంచెం బయట పెట్టబడి 7 చిల్లర 8 చిల్లర వాళ్ళ ప్రభుత్వంలో పెట్టారు, వీళ్ళ ప్రభుత్వంలో వచ్చి 11 చిల్లర పెట్టారు. అంటే అదొకటి ఇంకోటి, నిన్న వచ్చేసరికి అసెంబ్లీకి వచ్చాడు, 11 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. దీని గురించి ఏం చెప్తారు? గవర్నర్ ప్రసంగంతోనే వెళ్ళిపోయాడు ఆయన. అదే అలా అది గవర్నర్ ఎట్ట ఉభయ సభలో వాళ్ళందరూ మాట్లాడొద్దు, మాట్లాడిందా ఉండాలిగా, మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళిపో, తప్పు లేదు. అంతేగాని గవర్నర్ ప్రసంగం కూడా అనుకోండి వెళ్ళిపోయింది. ఇంకెందుకు ఓకే. నేను పోసాను మురళీకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన అరెస్ట్ చేశారు, దీన్ని ఎలా చూస్తారు? అవి మనకు తెలియదండి. సరే, గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు? 9 నెలలు అయింది, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. సరేనే. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. లేని వాళ్ళకి అందరికి డబ్బు కావాలన్నా కూడా కత్తి ఎత్తానే పాపం. ఆయనకి వాళ్ళకి ఏం పోటీ, ఎట్లాంటి గవర్నమెంట్ అయినా ఆయన దెబ్బకి రద్దే. దానికి కొత్తగా రాజకీయంలోకి వచ్చి రాజకీయం తెలియదు అని చెప్పేసి అంటున్నారు. రాజకీయం ఆయనకి ఎందుకు తెలియదు, బ్రహ్మాండంగా ఉంది ఆయన పని. ఆయనకి తెలియంది ఏంది, అన్నీ తెలుసు ఆయనకి. తెలియదని వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఒక వర్గంగా తేలి చేయటమే కానీ ఆయనకేమి బ్రహ్మాండంగా. ఇప్పుడు అసలు అసెంబ్లీ వాళ్ళకి డబ్బు ఉంటుందంటగా, డబ్బు కూడా ఆయన తీసుకోవట్లేదంటగా. ఆయన డబ్బు ఎవరికైనా పేదలకి ఇవ్వండి అంటున్నాడు కానీ నాకు వద్దు అంటున్నాడు. నేను ఒక సినిమా తీసే డబ్బులు వచ్చేస్తాయి, నాకెందుకు, నాకు డబ్బు అవసరం లేదండి. మరి అందరు మంత్రులు అందరూ ఏదో వరకు అట్టనే తీసారా? మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బు తిన్నారా? ఆయన ఏమన్నాడు ఒకటే మాట, ఆయన నాకుగా జీతం వద్దు, నేను చేసేది ప్రజలకి సౌకర్యం చేయాలని లెక్కలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? జగన్ ఇంకేమవుతాడు, మా దృష్టిలో లేదు. అంటే అంటున్నాడు కదా, సవాల్ చేస్తున్నాడు, 30 సంవత్సరాలు నేనే గుడ్డలో తీపిస్తారు ఇది అని చెప్పేసి అని మాట్లాడుతాను. ఇవన్నీ ఏం చెబుతాడు, కింద పడ్డాడు ఏమంటాడు, నేను లెగితే నిన్ను ఎరగొడతాను అంటాడు. లేచేది ఎప్పుడు, కొట్టేది ఎప్పుడు, అట్టనే ఉంటుంది. ఇంకా ఆయన రావటం అద్దానం, వచ్చినా కూడా వెయ్యరు చాలా బట్టికి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. నేను ఒకసారికి చేయరు మరి. ఇదివరకు అసలు చంద్రబాబుని ఏం చేశాడని చెప్పి లానేపిచ్చాడు, అది చెప్పు మనం అనుకుందాం. చంద్రబాబుని లానేపిచ్చాడు, అసలు ఏమన్నా ఒకటి ఉందా తప్పు? దేనిదైనా నీ ఖచ్చితపూర్వకంగా చేసావు, అంతకు మీద ఏమైనా ఏరియా ఉందా? అట్ట వాళ్ళకి ఎప్పుడు ఖర్చు కావాలి, ఏదన్నా కానీ ఒక వర్గం కావాలి, అంతేనా? ఇంకేమైనా చేశారా వాళ్ళు? నెక్స్ట్ వీళ్ళు కొడాలి నాని కానీ బాబు కానీ రోజా కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకి ఇదే పరిస్థితి పట్టిందంట. అంతే ఒకళ్ళు చేసింది. వాళ్ళని కూడా నిదానంగా చూసి అన్నీ చేస్తారు, చూస్తూ ఉండు నువ్వు జాగ్రత్తగా. మురళీకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన అరెస్ట్ చేశారు, చేస్తారు. వంశీని కూడా చేశారు కదా. వీళ్ళందరూ లోన వాళ్ళు ఏంటంటే నిదానంగా శాంతంగా చూసి చేస్తారు. ఎలా ఉందంటారు ఈ 9 నెలల గవర్నమెంట్? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది మా దృష్టిలో మటుకు. ఇప్పుడు గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది. పథకాలు అనేది వస్తున్నాయి, పథకాలకి రేపు వదులుతానని చెబుతున్నాడు. పెన్షన్ కానీ ఇలాంటి టైంకి వస్తుంది. రేపు అనగా కూడా ఒక్కో మళ్ళీ ఆదివారాలు వస్తే రేపు ఇయ్యాలే ఇచ్చేసాడు పోయిన నెలలో. గత గవర్నమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గవర్నమెంట్ పథకాలు ఈ మటుకు ఇచ్చాడు, పింఛన్లు ఇచ్చాడు. రోడ్ల పరిస్థితి కానీ అసలు రోడ్డు పట్టించుకున్నాడా? ఏం పట్టించుకున్నాడు? వీళ్ళు వచ్చారు అప్పుడే రోడ్లు ఏడైనా చూడు, రోడ్లు బ్రహ్మాండంగా చేశారు రోడ్లు. అట్ట ఏదన్నా రోడ్డు బోర్డు అని మాటే లేదు. వాళ్ళని పెంచడం ఏందో, వాళ్ళని తింటం ఏందో, వాళ్ళ ఎవరమే కానీ ఏమన్నా ఒక రోడ్డుకు ఒక రోడ్డు పోసాడని చెప్పు ఏడన్నా, ఏం లేదు. గతంలో చూస్తే రాజధాని 3 రాజధానులు అన్నారు, మనకు అమరావతి రాజధాని మరి పెట్టారంట, స్టార్ట్ చేశారా, చేస్తున్నారంట? చేస్తున్నాడుగా. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందిగా రాజధాని వ్యవహారం, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన చేయింది ఏంది, సంవత్సరంన్నర పూర్తి అయ్యేటట్టు 2 వంతులు పని చేస్తాడు, చూస్తూ ఉండు ఎట్లా ఉండదు. జగన్ ఇంకా ఏమవుతాడు? వాళ్ళు ఎప్పుడు చేసినా ఏం చేసా, ఒక రోడ్డు చేశాడా, ఒక పొలాల రోడ్లు పట్టించుకున్నాడా? కొన్ని దగ్గర అసలు ఈజీవాడకి వెళ్ళి అయితే బస్సు చక్రాలు ఊడిపోయి మాగాళ్ళలోకి పోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఊరు వచ్చారు కదా, చేశారు ఇక్కడ మాకు డబ్బులు ఇచ్చాడు, తలాలు వచ్చి ఇచ్చాడు. దీనికి ఇళ్ళు పడగొట్టారని.
అటు ఇచ్చామా ఇప్పుడు మంత్రులు ఎంతమంది లేరండి, మంత్రులు బొచ్చడు మంది ఉన్నారు. ఒక్కడ ఒక రూపాయి జేబులో తీసినోడు ఏ మంత్రి అన్నది చూసావా? మరి ఆయన దళాలు వచ్చి ఇచ్చాడు. ఎన్ని ఇళ్ళు పోతాయో అన్ని లక్షలు ఇచ్చేసి అట్లాంటి మనిషి కాక ఇంకెవరు ఉండరు జనం. బ్రహ్మాండంగా చేశాడు. ఆయన చేసినట్టు ఎవడు చేయడం. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. ఎలా ఉందమ్మా గవర్నమెంట్ పనితీరు? బాగుందండి. మా చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ గారు మాకు బాగా చేశారండి. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు బాగానే ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ మా ఊళ్ళో అన్నీ పడేసిన మాకు అందరికి తలా ₹1,00,000 ఇచ్చి పారీలు కట్టుకోమన్నారండి. కట్టుకున్నాము. ఆయన దేని వల్ల ఉండోళ్ళం లేని వాళ్ళకి అందరికీ ఇచ్చాడండి. ₹1,00,000 ఇచ్చాడు మా అందరికి. పెట్టుకున్నాం. ఆయన ప్రభుత్వం వచ్చినాక అందరం బాగున్నామండి. గత 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించిందమ్మా? జగన్ ప్రభుత్వం బాగుందంటారా? చంద్రబాబు పవన్దే బాగుందండి. ఆయన అప్పుడు అన్నీ రేట్లు పెంచు అన్నీ ఇదిగానే ఎక్కడికక్కడ బాగోలేదని చెప్పుకున్నారండి. మగవాళ్ళు చెప్పుకుంటే మేము విని అనుకుంటున్నాం. మాకు అంతగా తెలీదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు బాగుంది. ఆయన కూడా సంక్షేమ పథకాలని కొన్ని వదిలేడు కదా, లేడీస్ కూడా. పథకాలు చేయకపోయినా కానీ మాకు మునుపు చంద్రబాబు గారు పశు కుంకుమ కింద తలా 10,000 ఇచ్చారండి. ఇప్పుడు కూడా ఇస్తానన్నారు. కొంచెం అన్నీ చూసుకున్నాక వదులుతాడండి పథకాలు. అనుకున్న పథకాలు ఇచ్చి వదులుతారు. ఇంకా ఏంటంటే పథకాలు ఇవ్వరు, బాబు గారు వస్తే పథకాలు ఉండవని చెప్పేసి అంటున్నారు. మరి మనకి ఇస్తానని ఇప్పుడు చెప్తున్నారు వార్తల్లో. పథకాలు ఇస్తారు. కాకపోతే మొన్నే కదా ఎలక్షన్ 9 నెలలే కదా వచ్చింది. కొన్నాళ్ళు ఉండాక ఇస్తారనే నమ్మకంతో ఉండాము. ఇంకా పింఛన్లు నాకు లేవా? మగవాళ్ళకి వస్తున్నాయండి. వస్తున్నాయి. అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు 3,000 ఇచ్చారండి. ఈ మా చంద్రబాబు గారు వచ్చినాక 4,000 ఇస్తున్నారు. గతంలో చూసరికి నిత్యావసర సరుకులు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సరుకులు అదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పండగలప్పుడు ఇచ్చారండి. ఈ జగన్ గారు ఇవ్వలేదు. ఈయన గారు ఇప్పటికి ఏమి వదలలేదు. రేట్లు కూడా ఒక రకంగా ఉన్నాయండి. చూస్తే గతంలో రోడ్లు గుంతలు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయండి. చేస్తామంటున్నారు. ఇప్పుడు కూడా మాకు బ్రిడ్జి కూడా వేస్తామన్నారు. రైలు కట్ట కాడ వైర్ బ్రిడ్జి వేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? కొత్తగా వచ్చాడు, ఆయనకి రాజకీయం తెలియదు అని చెప్పేసి అని అంటున్నారు. బాగుంది ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. తెలుసుకుంటాడు. తెలియకపోతే తెలుసుకుంటాడు. తెలుసుకోరా అన్నాడు ఎవడు అసలు? ఎవరి నుంచున్నా తెలుసుకుంటారు కానీ ముందే ఎట్లా తెలిసిద్దండి? ముందే తెలియదు కదా. తెలుసుకుంటాడు. మాకు బాగా చేస్తాడండి. చేస్తాడు చూస్తామండి. బాగానే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా బాగా చేస్తున్నాడని చెప్తున్నారు. మాకు కూడా చేస్తాడండి. మాకు కూడా చేశాడు. మాకు కళ్యాణ మండపానికి 50 లక్షలు ఇచ్చాడు. మాకు అందరికీ పడ్డ ఇళ్ళ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాడు. ఇంకా బ్రిడ్జి వేస్తామన్నారు. ఇంకా చేస్తాడు. అంతే. మాటలు చెప్పండి అమ్మా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉందంటారు? బాగానే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బాగుందమ్మా. అనుకున్న చెంబర్మలన్నీ చేస్తారు అనే నమ్మకంతో ఉన్నాము. అట్లాగే చేస్తారు. అసెంబ్లీలో చూసారా జగన్ గారు వచ్చారు? రాలేదు. వచ్చి ఒక్క 10 నిమిషాలు ఉన్నాడు. అంతకుముందు అయితే రాలేదు. ఇంతకుముందు అసలు దీనికి కూడా రాలేదు అసెంబ్లీకి. ఇవాళ వచ్చాడు, 10 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. కాకపోతే వాడికి ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ఉంటామన్నారు. నీకు జనమే ప్రతిపక్ష హోదా అయిపోతే 11 సీట్లు నేను పరిమితం చేస్తే నీకు హోదా ఎట్లా వస్తుంది? అది అనుకున్న మాటలు చర్చలు జరుగుతున్నాయి, వింటున్నాం. మళ్ళీ
మళ్ళీ వచ్చే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. పూర్వపాటును కూడా రాడు. నేను 30 ఏళ్ళు వస్తాను లోగడ తెగ వెలికాడు. నేనే వస్తాను గుడ్డలోడ చూపిస్తా. 30 ఏళ్ళ పాటు ఉంటాను నేను. అసలు నాకు తెలియలేదు. నేనే రాజ్యాధికారం ఉన్నంత అహంకారంగా మాట్లాడాడు. అందుకే పర్మనెంట్గా 11 సీట్లకు పోయాడు. నెక్స్ట్ అయ్యకూడదు. పోయినసారి 175 చేయవలక నేనే 30 ఏళ్ళు పరిపాలన చేస్తానని చెప్పాడు కదా. మరి ఆయన కూడా కొన్ని పథకాలని సంక్షేమ పథకాలు ఏంటి ఎవరికి బటన్ నొక్కాను నొక్కాడు, బట్టలైతే నొక్కాడు. బాడీకి కావాల్సిన వాళ్ళకి ఇంకేమన్నా కూడా అర్థం కావట్లా. వాళ్ళకు ఉపయోగపడటం కానీ ప్రజలకు ఉపయోగపడేం చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ పనితీరు ఎలా ఉంది? ఎక్సలెంట్. ఏ పనైనా అనుకున్న పని చేస్తాడు. కేంద్రాన్నైనా ఒప్పించి అన్నీ కూడా సక్రమంగా చేస్తాడని నమ్మకంతో ఉన్నాం. చేస్తారంటారు పవన్ కళ్యాణ్ గ్యారంటీ. ఏంటి అన్న అంత నమ్మకం ఏంటి అసలు? వ్యక్తిగతంగా ఒకప్పుడు ఎప్పుడో సంగతి వద్దు. మనకి ఈ మేము అప్పుడు ఈ గోడ పడుకున్నప్పుడు మీకు ఎడదాకా రాదు, మీకుంది ఇన్ని లింకులు మా రోడ్డు కొలుచుకోండి, అవసరమైతే మేము స్వయంగా ఇస్తాం, మీకు రాకపోతే మీకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మేము స్వయంగా ఇస్తాం అని చెప్పి మేము చెప్తే ఇవన్నీ తొంగలు దొక్కి రోడ్డు 110 లింకులు ఎడపండు రోడ్డు అది చాలని మా పారిగోళ్ళు పగలగొట్టం. ఎందుకంటే మాది వైసీపీ పార్టీ కాదు, వాడికి తెలుసు. మాది తొలి కాడించి కూడా రామారావు కాడించి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అట్లనే ఉంటున్నాం. అది వాళ్ళకి ఖర్చు. అందుకని ఈ అవసరం లేని దాన్ని కూడా పగలగొట్టి ఆగం చేసి వాళ్ళు ఏదో చేద్దామని చూశారు. వాడి వల్ల ఏమి కాల. గత గవర్నమెంట్ మీకు ఎలా పరిపాలన ఎలా ఉందంటే అవో దరిద్రం, ఆ దరిద్రం మనకు వద్దాయా, ఇది మాత్రం బాగుంటుంది అని అనుకున్నాం. బాగుంటుంది అంతే. ఒక మాటలో చెప్పండి, ఎలా ఉందంటారు గవర్నమెంట్? బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. ఎలా ఉందమ్మా గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది? ఎలా బాగుంది అయ్యా, మాకు అన్ని విధాలు బాగుంది. ఏం బాగుందమ్మా? ఏం చేశారు? మంచి పనులే చేశారు. వాళ్ళు ఏది చేసినా మాకు ఇష్టమే, చేయిపోయినా మాకు ఇష్టమే. ఎందుకనంటే వాళ్ళు ఏడుపిచ్చిన ఏడుపు మమ్మల్ని అట్టు ఏడిపించారు. వైసీపీ పార్టీ వాళ్ళు మా అన్ని బడనొక్కారు, మమ్మల్ని నానా బాధలు పెట్టారు. మేము అసలు కూడు నీళ్ళు లేకుండా అల్లాడిపోయాం. కాబట్టి ఈయన వద్దు, అసలు వద్దు, ఎన్నటికీ వద్దు. ఎన్ని సంవత్సరాలు ఉండ మా వాళ్ళే చంద్రబాబు నాయుడు, మా పవన్ కళ్యాణ్ వస్తే చాలు, మాకేం ఈపోయినా పర్వాలా, ఇష్టమే మాకేమి ఈపోయినా కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నయ్యన్నీ చేస్తాడు. రాజకీయం తెలియదు అది ఇది అని చెప్పి వాగుతానికి ఏమొచ్చా, చేతగాని వాగుడంతా బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన చేసిన బాగా చేశాడు ఆయన. అయ్యా అందరిని జనాన్ని ఏడిపించారు, మనం చేశాడు. ఆయన బాగా చేశాడు. ఈయన చేయడా? ఈయన అన్న మాట నిలబెట్టుకుంటాడా? అతను నిలబెట్టుకున్నాడా? ఏం లేదు. ఆ బట్టలు నొక్కి ఎవరికి నొక్కాడో, నొక్కిన వాళ్ళకి నొక్కాడు. మేమేమి ఎరగం. మాకు అసలు ఏమి లేవు పథకాలు, ఇలా ఏమి ఇలా మమ్మల్ని ఏడిపించి అరమని చేశాడు. అంతేగాని మాకేమి లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు బాగుంది. ఏదైనా సరే అనుకున్నట్టు అవుతున్నాయి. మాకు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ అసలు ఈ జగన్ అనేవాడు రాడు రాడు రాడు. అప్పుడు అట్టానే అన్నాడుగా, పోలా అసలు ఏమి డిపాజిట్లు కూడా లేకుండా పోయాడు. వచ్చాడు, వచ్చి అని చెప్పి ఉన్నాడు, వచ్చాడు వెళ్ళాడు. అంతకు తప్పితే ఇంకేం చేస్తాడు ఆయన? అసలు వాడికి ఎవరు ఆ హోదా అనేది లేదు. ఇక రాడు, ఇది ఖాయం. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా వాళ్ళే ఉంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే ఉంటారు. చేయిపోయినా మాకు ఇష్టమైన అంటున్నాగా, నమ్మకమే మాకు.
వాళ్ళు మాటలు బాగుంటాయి, వాళ్ళు చేసే పనులు బాగున్నాయి. మాకేం ఈపోయిన ఇష్టమే కానీ వాళ్ళే రావాలి. జగన్ అనేవాడు అసలు రావటానికి వీలు లేదు, రావద్దు. బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఏడిపించాడు మమ్మల్ని. ఏమి లేకపోయినా కూడా ఎంత ఏడిపించాడు అస్సలు. వాడు పోవాలని కోరుకున్నాం, పోయాడు అంతే. అంటే నాకు కొంచెం ఆయన కూడా పనులు చేసాడు, పథకాలని ఏం చేసి పెట్టలే. ఎంత చేశాడో అంత కరెంటు బిల్లులతో నూకేళ్ళే. ఏం చేశాడు ఆయన అంతే. మా వాళ్ళు వచ్చారు, మాకు బాగుంది. ఆడబిడ్డలకి అమ్మఒడి అని అవి కొన్ని అవన్నీ దొంగ మాటలేక 2-3 ఇచ్చాడు. అమ్మఒళ్ళు అన్నాడు, అయ్యవాళ్ళు అన్నాడు, ఎవరికి ఇలా ఆయన. మా వాళ్ళు అన్నారు ఈ నెరవేరుస్తారు కూడా. ఇప్పుడు 9 నెలలకే అన్నయ్య 2-3 నెరవేర్చారు, ఇంకా మొత్తం కూడా ఇస్తారు కూడా. సంక్షేమ పథకాలు ఎవరు బాబు గారు వస్తే అని చెప్పేసి అంటున్నాడు కానీ అంటారు. కోపతాప వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నైనా అంటారు, ఎత్తాడు కూడా. వాళ్ళే అంటున్నారు వాళ్ళకి ఏం తెలియదు, టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. తెలీదు మా వాళ్ళకి తెలీదు, ఆయనకు తెలుసు బాగా. అసలు వాడు రాడయ్యా, ఇక వద్దు వాడు అంతే. ఎలా ఉందంటారమ్మా గత ఇది ఆ పరిపాలన ఎలా నచ్చింది, ఈ పరిపాలన నచ్చింది? అబ్బో ఆ పరిపాలనలో ఏడ్చాము, ఈ పరిపాలన వచ్చినా మాకు బాగుందయ్యా, మేము నవ్వుకుంటున్నాం. మీకు ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో మీకు ఏమైనా చేశారా? చేశారు. అన్నమాట ప్రకారంగా 1 తారీఖుల్లో పింఛన్లు వస్తున్నాయి, గ్యాస్ బండ్లు ఇచ్చాడు, అన్నీ ఇస్తాడు కూడా, ఇంకా కూడా అంతే. ఆయనే కావాలి మాకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందంటే? ఆయన బాగుంటాడు అయ్యా, అసలు ఆయన అన్నమాట నెరవేర్చుకుంటాడు, బాగా చేస్తాడు. ఆయన కలిశారు, 3 కలిశారు, మాకేం లోటు లేకుండా అన్న మొత్తం నెరవేరుతారు. బ్రహ్మాండంగా ఉంది. ఏం చేయలే, మాకు ₹1,00,000 ఇచ్చాడు. మరి పంచాయతీ కింద 50 లక్షలు ఇచ్చాడు మాకు. అన్న ఇవన్నీ చేశాడు. చేయకపోయినా ఇంక ఇష్టమే మాకు, ఆయనే వస్తాడు అంతే. ఆయన రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, ఆయన కూడా రావాలి. అసలు జగన్ గారు రానంటే రాడు, గాడనే అంటున్నా. ఆ శబ్దాలు చేస్తే చేసిన వాటికే కానీ రాడు. మనం బాగుంటుంది. రోజా గారు నోరుకి తగ్గించుకొని బతికితే బాగుంటుంది. లేకపోతే అది అసలు ఈ మధ్యలో కూడా ఉండదు, దాన్ని తరివేస్తారు. నోరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది దానికి. రోజాని కూడా చూడడం, మర్యాద కూడా ఇవ్వము. ఇచ్చిన వాటికి ఇచ్చాము, నోరు మటుకు లేచిందంటే దానికి మర్యాద దక్కదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించితే ఊరుకోము, ఆయన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలేదు లేదు, అది మటుకు గ్యారంటీ. బాగుంది నాయన, ఈ ప్రభుత్వం వచ్చినాక మేమందరం బాగున్నాము, బాగుంది. వాళ్ళు అన్నయ్య నెరవేరుస్తారు, బాగుంది. చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా గవర్నమెంట్ వచ్చింది? బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగున్నాయి, మాకు అనుకున్నట్టు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు, అప్పుడు ఎలా ఉందంటారు? అప్పుడు బాగల్లా, ఇప్పుడు బాగుంది. మార్పులు ఏమైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు బాగుందని మేము సంతోషపడుతున్నాం. అప్పుడు బాగా ఇబ్బందులు పడ్డాం. ఏమి ఇవ్వాలి, అప్పుడు అనుకున్నారే కానీ అసలు ఏమి ఇవ్వాల మాకు. ఇప్పటికి కూడా పింఛన్ అనేది కూడా లేదు మాకు, ఏమి లేని కూడా లేవు. మరి అట్టటి పింఛన్ కూడా రాసినా కూడా ప్రభుత్వం అప్పుడు ఇవ్వాల, ఈయన ఇస్తానంటున్నాడు. పెట్టలే, ఇంకా పెట్టుకుంటాం. ఇస్తానన్నాడు కాబట్టి ఆ మాట మీద ఉండం మేము. అందువల్ల ఈ ప్రభుత్వం వల్ల బాగుందని మేము సంతోషపడుతున్నాం. అంటే గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే? బాగుంది. అదే అంటే జగన్ గారు కూడా కొన్ని మంచి పనులు చేశాడు కదా సంక్షేమ. మాకేం చేయలే, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని మాకేం చేయలే. మా ఇళ్ళ మీదకి వచ్చి మాకున్న ఇవి కూడా పడేశారు కాబట్టి బాగా ఇబ్బందులు పడ్డాం మేము. కాళ్ళు సరిలేక, కళ్ళు సరిలేక, దారులు సరిలేక కడతానని 6 నెలలు దాకా కట్టకుండా బాగా ఇబ్బంది పెట్టారు. సంవత్సరం అట్లా ఇబ్బంది పెట్టారు. పడేశారు, వదిలిపెట్టి ఊరుకున్నారు. ఏం కట్టదామన్నారు, కట్టలా. ఆయన వచ్చి ఈ బాధలు చూసి మాకు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు. వచ్చి మమ్మల్ని అందరిని ఓదార్చి మీరు నేనున్నాను అనే ధైర్యం చెప్పి మాకు మమ్మల్ని చేతులు పట్టుకొని పెద్దోళ్ళు మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు కాబట్టి నేనుండా, మీకేం పర్వాలేదు అనే ధైర్యం చెప్పాడు మాకు. అందువల్ల మాకు ఆయన అంటేనే ఇష్టం. ఇప్పుడు గ్రామం మొత్తం ఇష్టమే, మా వాళ్ళందరికీ ఆయన అంటేనే. చంద్రబాబు నాయుడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు బాగా ఇష్టం. అంత బాగా చేశాడు మా బిడ్డలలాగా. మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాడు ఆయన.
ఎలా ఉంది ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఎలక్షన్ ముందు కదా వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కదా అయినా బాగానే ఉంటుంది. ఆయన మాట తీరది, మాట బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అనుకున్నట్టు చేస్తున్నాడు. మాకేం ఇబ్బంది లేదు. మా బిడ్డల తల్లులను చూసినట్టు చూస్తున్నాడు అందరిని బాగాని విచారిస్తున్నాడు. ఎక్కడుండా ముందు ఇది నాది, ఈ ఇల్లు ఇది నాది ఇల్లు, ఈ ఊరు మొత్తం నా ఇల్లు, ఇది నా కుటుంబం అంటున్నాడు ఆయన. అంతే ఉంటాం మేము కూడా, ఆయన మా కొడుకులాగే చూసుకుంటాం. అది ఇప్పుడు దాకా ఏమైనా చేసినాయి అని చెప్తారన్నా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పర్వాలేదు. మరి ఇంకా కొన్ని ఇప్పుడే వచ్చింది. 2-3 పథకాలు ఇచ్చాడు, అనుకున్నట్టు ఇచ్చాడు చంద్రబాబు గారు. పథకాలు బాబు గారు వస్తే పథకాలు రావు అని చెప్పేసి అంటున్నారు. ఎవరో గిట్టనోళ్ళు అన్నారండి. మేము అట్ట అనం, బాబు గారిని అసలు అనం. మాకు బాగానే చేస్తున్నాడు. మేము పవన్ కళ్యాణ్ గారిని అయినా చంద్రబాబు నాయుడు అయినా మేమేం అనం. బాగానే చూస్తున్నాడు, బాగానే చెబుతున్నాడు, బాగా అనుకున్నట్టు ఇస్తున్నాడు. మోడీ గారు బాబాయ్ కూడా బాగానే జగన్ గారు ఏమైనా అధికారం వచ్చే అవకాశం ఉందా మళ్ళీ? ఏమో మాకు మటుకు లేదు. మాకు మటుకు ఆశలు ఏమి లేవు. అలా ఆయన వచ్చే పరిస్థితి జరగదు. అట్ట ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ 30 సంవత్సరాలు అనుకొని రాని వస్తా ఏమో మరి మాకు మటుకు ఇష్టం లేదు. ఎందుకంటే మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకి అంత బాధపడ్డాం మేము. ఆయన కూడా కొంచెం లేడీస్ కానీ పథకాలు ఎవరికి ఇచ్చాడు? మాకు మటుకు రాలా. అవి ఎక్కడెక్కడో అంటమే కానీ పథకాలు ఇవ్వలేదు. ఈ పింఛన్లు రాలేదు. ఈ ఇస్తానన్నాడు, అవి ఏమి ఇవ్వలేదు. బియ్యం మట్టుకు ఒకటి వచ్చాయి, అవి మంచివి వచ్చాయి కావు. మాకు అట్ట ఏమి ఇవ్వాలి ఆయన. మేమేమి ఆయన కూడా మేము సుఖపడింది ఏమి లేదు. కరెంటు బిల్లులు ఏమన్నా పొలాల మీద ఈ పంటలు కానీ అవి కూడా ఏమి అనుకున్నట్టు ఏమి ఇవ్వాలి ఆయన. ఎలా ఉంది అప్పుడు? సరుకులు కానీ మీకు అప్పటికిప్పటికి తేడా ఉంది. మాకు ఇప్పుడే బాగుంది. అప్పుడు సరుకులు కూడా మంచివి వచ్చాయి కావు. ఇట్లాగానే ఏదో ఒకటి పనికిరాని వచ్చేస్తే పనికి రాకుండానే ఉండేవాళ్ళమే, బాధపడతా ఉండేవాళ్ళం తీసుకోనట్టు. ప్రభుత్వం వచ్చిందో సంతోషంగా ఉన్నారు? అంతే, బాగానే సంతోషంగానే ఉంది మాకు. పిలిపించండి, మేము మళ్ళీ కొట్టి పంపిస్తాం. ఆ పని చేయండి. మేము ఇక ఆయన వస్తే మటుకు లేదు, ఆయన వస్తాడని ఆశ మటుకు లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ మేము అనుకుంటాం కదా, ఎక్కడైనా ప్రతిపక్షాలు ఉంటాయి కదా, ప్రతిపక్షాలు ఇట్నే ఉంటాం కదా, మేము ఇది ఇంకొకటి అంటారు. అసెంబ్లీకి వచ్చాడు ఉండలేదుగా. ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ఆయన అడుగుతారు, రావాలిగా, ఆయన జనంలో కలవాలిగా, జనం మెచ్చాలిగా. ఎట్లా వస్తాడు ఇకనా? ఆడే నెలనైనా దీంట్లోకి వస్తాడు ఇకనా. ఇప్పుడు సచివాలయంలోనే ఆయన 10 నిమిషాలు ఉండలేకపోయాడు సచివాలయంలో. ఇక గ్రామానికి ఇంకేం వస్తాడు ఆయన పదవిలోకి? రైతుల కోసం గుంటూరు వచ్చాడు కదా, గుంటూరు మిర్చి యార్డ్లోకి వచ్చాడు. ఏం చెప్పాడు మరి మాకు తెలియదుగా. వచ్చాడు, వెళ్ళాడు. నేను ఏం ముఖ్యమంత్రి అమ్మా, ఏం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఊరకట్ట వచ్చాడు, టచ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. వచ్చారు యార్డు కాడికి వచ్చారు, మిర్చి యార్డు కాడికి 14 క్వింటాలు బస్సులో వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ టిక్కీలు వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఆయనకి అవసరమైన వాళ్ళు అమ్ముకొని బతుకుతాడేమో. మా మట్టికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా రైతులు. వచ్చి ఆ పని చేయొచ్చా? ఆయన పదవులు ఉండే ఆయన ఆ పని చేయొచ్చా? అట్లా చేసి వెళ్తుంటాడు. అందువల్ల ఎవరు నమ్ముతారు? బాగుంది. మాకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ ఊరు రామాలయం పడేస్తానన్నా కూడా ఆయన అది నా సొంత ఊరు, నా సొంత గ్రామం. ఆ రామాలయం జోలికి వస్తే ఒప్పుకోనని కూడా గట్టిగా చెప్పి జనాన్ని తీసుకొచ్చి ఆపిచ్చాడు. ఈ వైసీపీ వాళ్ళు పగల కొడతామన్నారు. అది 100 సంవత్సరాల క్రితం గుడి. పగల కొడతామంటే మేము అట్లా పగల కొడతామన్నా కూడా ఆయన ఒప్పుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు రోజా? నీకు బుద్ధి ఉంది అసలు? బుద్ధి లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటాం అనుకున్నావు మా పవన్ కళ్యాణ్ గారిని. అంటే పందిలాగా ఉండి ఏం తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. ఆయన ఎమ్మటుండి ఆయన చెప్పినవన్నీ మాట్లాడుతూ కూర్చున్నావా సిగ్గు లేకుండా? ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. పరువు గల వాళ్ళతో పరువుగా మాట్లాడటం నేర్చుకో. పరువు తక్కువ వాళ్ళ కాడ నుండి పరువు తక్కువ మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. 3 పెళ్ళిళ్ళు కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడని చెప్పు. చేసుకున్నా ఇల్లు ఉంటుందా నీకు? ఆయన కొండ ఇల్లు నీకు